హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ సమోసా చేస్తాను. ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు రంజాన్ వస్తుంది కదా, కువైట్ వాళ్ళు ఎక్కువ సమోసా తింటారు. ఓకే, వీటికి ఏం కావాలి చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి సమోసా చేసే సీడ్స్ అండి. ఇది వచ్చేసి చికెన్ మఫ్రూమ్, పసుపు, చాట్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్, మద్రాసా కర్రీ పౌడర్, సాల్ట్ అండి. ఇప్పుడు ఇలా ఒక ఎర్రగడ్డని సన్నగా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేస్తానో చూడండి. ఎలాగైతే సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే సమోసాలకి సన్నగా ఉండాలి ఆనియన్స్. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే చికెన్ని ఫ్రై చేయాలి. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇలా ఆయిల్ వీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసి బాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా. ఇలా ఎర్రగడ్డలు మొత్తం వేగాయి కదా, ఇప్పుడు చికెన్ మఫ్రూమ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఎలా వేగిందో దీన్ని బాగా ఆయిల్లోనే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసిన తర్వాత 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మఫ్రూమ్ మొత్తం ఇలా వేగింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఈ పొడులు మొత్తం వేసుకుందాం. వేసి అంతా ఒకసారి కలిపి. చూసారు కదా, ఇప్పుడైతే చికెన్ రెడీ అయింది. సమోసా ఎలా చుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ గోధుమ పిండి వేసాను. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఈ కేసు ఓపెన్ చేస్తే ఎలా ఉంటాయో చూపిస్తా చూడండి. కేసు ఓపెన్ చేస్తే ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే సమోసాని ఎలా చుట్టాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా ఫస్ట్ ఒకటి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీని ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా చుట్టేసిన తర్వాత ఇలా ఒక సైడ్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ గోధుమ పిండి పూస్తేనే ఇది అంటుకుంటుంది. ఇలా అతుక్కుంటుంది. చూసారు కదా, ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇప్పుడైతే సమోసాలు మొత్తం ఇలా చుట్టేసాను. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. 3nayani లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హర్బీ వాళ్ళు తినే వంటలు మొత్తం మన వీడియోస్లో ఉంటాయి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.